శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఆషాఢమాసపు చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, దీపస్తంభవ్రత అమావాస్య అని, భీమన అమావాస్య అనే పేర్లతో పిలుస్తారు. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది, ఎంతో పవిత్రమైనది. ఈ అమావాస్య రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని చూస్తున్న వారు కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. పూర్వం ఒకనాడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని భక్తితో నమస్కరించి ఈ విధంగా అడిగారు. ఓ మహర్షి, భూలోకము పాపపంకిలమైనది. భూలోకంలోని స్త్రీలు తరించడానికి, అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏదైనా వ్రతం ఉంటే సులభంగా ఆచరించగలిగిన ఆ వ్రతాన్ని మాకు వివరంగా తెలియజేయండి అని శౌనకాది మహర్షులు సూత మహర్షిని అడిగారు. అప్పుడు సూతుల వారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పారు. ఓ మహర్షులారా, మీకు వచ్చిన అనుమానం సమంజసమే. ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న ఒకానొక కాలంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు స్వామివారు చెప్పినటువంటి సమాధానాన్నే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక భక్తి శ్రద్ధలతో నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా వినండి. ఓ మునీశ్వరులారా, పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. అతని భార్య గొప్ప సౌందర్యవతి, భర్తకు అనుకూలంగా నడుచుకునేటువంటి ఇల్లాలు. వాళ్లకు ఎన్నో సంపదలు ఉన్నాయి. అయినా కానీ తీరని లోటుతో వాళ్ళ మనస్సు ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అదే వాళ్లకు సంతానం లేకపోవడం. వివాహమైన తరువాత ప్రతి ఒక్కరూ కూడా చక్కటి సంతానాన్ని కోరుకుంటారు. అలాగే పుణ్యదంపతులైనటువంటి దేవశర్మ దంపతులు కూడా చక్కటి సంతానాన్ని కోరుకున్నారు. వాళ్ళు ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసినా కూడా వాళ్లకు సంతానం కలగలేదు. అటువంటి సమయంలో దేవశర్మ ఎంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదే పరమేశ్వరుడి గురించి తపస్సు చేయడం. అలా నిర్ణయం తీసుకున్న దేవశర్మ ఒకానొక నిర్జన ప్రాంతానికి వెళ్ళి మనస్సును పరమేశ్వరుడిపై కేంద్రీకరించి అక్కడ తపస్సును ప్రారంభించాడు. అలా తపస్సు చేస్తూ ఉన్న దేవశర్మ భక్తికి, అతని తపస్సుకు, వినయ విధేయతలకు మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు దేవశర్మ ముందు ప్రత్యక్షమై, దేవశర్మ, నీ భక్తికి మెచ్చాను. నీ తపస్సు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అని చెప్పారు స్వామి. అప్పుడు దేవశర్మ భక్తిగా స్వామికి నమస్కరించి, పరమేశ్వర, నాకు అన్ని సంపదలను మీరు ప్రసాదించారు, కానీ సంతాన భాగ్యాన్ని నాకు దూరం చేశారు. దయచేసి నాకు చక్కటి సంతానాన్ని ప్రసాదించండి అని దేవశర్మ వినయంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, ఓ దేవశర్మ, నువ్వు కోరుకున్నట్లుగా చక్కటి సంతానాన్ని ప్రసాదిస్తాను. కానీ ఇందుకు ఒక నియమం ఉన్నది. బుద్ధిహీనుడు, అవివేకి అయిన కుమారుడు 100 సంవత్సరాలు జీవించే కుమారుడు కావాలా? అల్పాయుష్కుడైన, బుద్ధిమంతుడు, వివేకం కలిగిన చక్కని కుమారుడు కావాలా? నువ్వు కోరుకో అన్నారు స్వామి. అప్పుడు దేవశర్మ ముకుళిత హస్తాలతో, స్వామి, అవివేకి, బుద్ధిహీనుడు అయిన కుమారుడు ఎంతకాలం బ్రతికి ఉన్న ఉపయోగమేమున్నది? వాని వలన వంశానికి చెడ్డ పేరు తప్ప ఎటువంటి ఉపయోగము ఉండదు. అటువంటి కుమారుడు నాకు అవసరం లేదు. అల్పాయుష్కుడైన, బుద్ధిమంతుడు, భక్తి కలిగిన కుమారుడు మాత్రమే కావాలి. అలాంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించండి స్వామి అని దేవశర్మ స్వామితో చెప్పారు. అప్పుడు పరమేశ్వరుడు దేవశర్మను చూస్తూ, దేవశర్మ, నువ్వు కోరుకున్నట్లుగానే త్వరలో జరుగుతుంది అని దేవశర్మను ఆశీర్వదించి పరమేశ్వరుడు అదృశ్యమైనాడు. కొన్నాళ్లకు స్వామి అనుగ్రహంతో దేవశర్మ దంపతులకు ఒక చక్కని కుమారుడు కలిగాడు. పూర్ణ చంద్రబింబంలా ముద్దులొలుకుతూ ఉన్న ఆ కుమారుడికి దేవశర్మ దంపతులు సుశర్మ అని చక్కగా నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. సుశర్మ పేరుకు తగినట్లుగా మంచి బుద్ధిమంతుడు, అందమైన రూపం కలిగినవాడు, అణుకువ కలిగినవాడు. అలా ఆ పిల్లవాడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడి విషయం తెలుసు కనుక తల్లిదండ్రులు లోలోపలే కుమిలిపోతూ ఉన్నారు.
పిల్లవాడు అల్పాయుష్కుడు. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అని ఎంతో భయపడుతూ పరమేశ్వరుని మనస్సులోనే ధ్యానిస్తూ కాలం గడుపుతున్నారు. వయస్సు వచ్చిన తరువాత ఆ పిల్లవాడికి దేవశర్మ దంపతులు చక్కగా ఉపనయనం చేశారు. ఆ పిల్లవాడికి వేదాలను, సకల శాస్త్రాలను అన్నింటినీ కూడా నేర్పించారు. ఆ పిల్లవాడు కూడా చెప్పినవి చెప్పినట్లుగా తూచా తప్పకుండా చక్కగా నేర్చుకున్నాడు. ఆ పిల్లవాడి విధానం చూసిన వాళ్ళందరూ కూడా ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. కానీ ఆ పిల్లవాడు అల్పాయుష్కుడని తెలిసిన వాళ్ళు ఆ పిల్లవాడిపైన జాలి చూపించేవాళ్ళు. ఇలా కొంతకాలం గడిచింది. ఊళ్ళో అందరికీ కూడా సుశర్మ విషయం తెలుసు గనుక ఎవరూ కూడా సుశర్మకు తమ కూతురినిచ్చి పెళ్లి చేయడానికి ముందుకు రాలేదు. దానివలన దేవశర్మ దంపతులు బాగా ఆలోచించి దూర ప్రాంతం నుండి ఒక పేదింటి పిల్లను డబ్బు పెట్టి కొని తీసుకొని వచ్చి ఆ పిల్లతో సుశర్మకు ఒక మంచి శుభముహూర్తంలో వివాహం చేశారు. వివాహం అయిన తరువాత గాని సుశర్మ భార్యకు భర్త విషయం తెలియదు. అయినా కూడా ఆ పిల్ల ఏమాత్రం భయపడకుండా గౌరీదేవిని నిత్యం భక్తితో ప్రార్థించేది. ఆ అమ్మాయి జగదంబ భక్తురాలు. జగదంబ అంటే ఆ అమ్మాయికి ఎంత భక్తో అంత నమ్మకం. తన విషయాలను ఆ తల్లే చూసుకుంటుంది కదా అని అమ్మవారిపైన నమ్మకంతో ఆ తల్లి పాదాలపై భారం వేసి తన పని తను చేస్తూ ఉన్నది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాటి అర్ధరాత్రి వేళ అనుకోకుండా సుశర్మ అకస్మాత్తుగా చనిపోయాడు. అలా సుశర్మ అకస్మాత్తుగా చనిపోవడంతో అతని తల్లిదండ్రులు, అతని భార్య అతని శవంపై పడి గుండెలవిసేలా రోదించారు. అక్కడ చూసిన వారందరూ కూడా వాళ్లను చూసి ఎంతగానో బాధపడ్డారు. బ్రతకని బిడ్డ బారెడు అన్నట్లు బ్రతకని కుమారుడు ఇంత బుద్ధిమంతుడైనాడు అని వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉన్నారు. సుశర్మ భార్య అయితే గుండెలవిసిపోయేలా ఏడుస్తూనే ఉంది. భర్త శవంపై పడి తన జీవితం ఏమిటా అని గౌరీదేవిని తలుచుకుంటూ ఆ అమ్మాయి అలా ఏడుస్తూ ఉండడం పార్వతీదేవి మనస్సు కరిగిపోయేటట్లు చేసింది. తన భక్తురాలు, తన బిడ్డ తనను తలుచుకొని ఇలా బాధపడుతూ ఉంటే జగదంబ క్షణం నిలవలేకపోయింది. అమ్మవారు మారు రూపంలో సుశర్మ భార్య దగ్గరకు వచ్చింది. తన పమిట చెంగుతో ఆ అమ్మాయి కన్నీరు తుడిచి సుశర్మ భార్యతో, అమ్మాయి, నువ్వు ఇలా ఎంతసేపు ఏడ్చినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. విధిరాతను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. నీ ఈ కష్టానికి కారణం నువ్వే. నువ్వు చేసినటువంటి చిన్న పొరపాటు వలన, నిర్లక్ష్యం వలన ఈ రోజున నువ్వు ఇలా వైధవ్యాన్ని మూటకట్టుకోవలసి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ గౌరీదేవి అనుగ్రహిస్తే నీ భర్త బ్రతుకుతాడు. పోయిన జన్మలో నువ్వు చుక్కల అమావాస్య వ్రతాన్ని చేశావు. కానీ వ్రతాన్ని నువ్వు నియమంగా నిష్టగా ఆచరించలేదు, నిర్లక్ష్యంగా ప్రవర్తించావు. నువ్వు చేసినటువంటి వ్రత ఉల్లంఘన వలన నువ్వు ఈ జన్మలో ఈ వైధవ్యాన్ని భరించవలసి వస్తుంది. నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి అని అమ్మవారు చుక్కల అమావాస్య వ్రతాన్ని ఎలా ఆచరించాలో సుశర్మ భార్యకు వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి చేత వ్రతం చేయించేందుకు ఆ తల్లే స్వయంగా పూనుకున్నది. ఆ క్షణంలోనే సుశర్మ భార్య అమ్మవారు చెప్పినట్లుగా చక్కగా నదికి వెళ్ళి తలస్నానం చేసింది. ఆ తరువాత అమ్మవారు చెప్పినట్లుగా చుక్కల అమావాస్య వ్రతాన్ని ప్రారంభించింది. ఆ రోజే భక్తి శ్రద్ధలతో నియమంగా అమ్మవారు చెప్పినట్లు చుక్కల అమావాస్య వ్రతాన్ని చక్కగా ఆచరించడం ప్రారంభించింది. అలా భక్తి శ్రద్ధలతో సుశర్మ భార్య ఆ వ్రతాన్ని పూర్తి చేసుకున్నది. ఆ వ్రత ఫలితాన్ని గౌరీదేవికి ధారపోసింది. ఆ అమ్మాయి భక్తికి, వినయ విధేయతలకు అమ్మవారు ఎంతగానో సంతోషించింది. తన బిడ్డ అలా బాధపడటం ఆ జగన్మాత చూడలేకపోయింది. ఆ అమ్మాయి భక్తికి సంతసించిన ఆ దేవి జగన్మాత సుశర్మ భార్యతో, అమ్మాయి, నీ భక్తికి సంతసించాను. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు దీర్ఘసుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. చక్కటి సంతానం కలుగుతుంది. నీ భర్త బ్రతుకుతాడు. నువ్వు విచారించవలసిన పని లేదు అని చెప్పి ఆశీర్వదించి అమ్మవారు అదృశ్యమయ్యింది. ఆ తరువాత సుశర్మ భార్య అమ్మవారిని పూజించినటువంటి పవిత్రమైన అక్షింతలను తెచ్చి భర్తపై చల్లింది.
కొన్ని క్షణాలలోనే సుశర్మ నిద్ర నుండి లేచినట్లుగా లేచాడు. తన చుట్టూ జరిగిందంతా చూసి తనే ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత జరిగిన విషయాలు తెలుసుకొని ఆ ఊళ్ళోని వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు కూడా సుశర్మ భార్య దగ్గరకు వచ్చి జరిగిన విషయాలను వివరంగా తెలుసుకున్నారు. సుశర్మ భార్య వాళ్లకు ఆషాఢ అమావాస్య రోజు అనగా చుక్కల అమావాస్య రోజు చేయవలసిన పూజా విధానాన్ని, గౌరీదేవిని ఎలా పూజించాలి అన్ని విషయాలను వివరంగా చెప్పింది. ఆనాటి నుండి సుశర్మ కుటుంబం మరియు ఆ ప్రాంతంలోని వారందరూ తప్పకుండా చుక్కల అమావాస్య రోజున పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించారు. ముఖ్యంగా పసుపు గౌరీదేవిని చేయడం, అలాగే దీపస్తంభ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం, అమ్మవారికి కుడుములను నైవేద్యంగా పెట్టడం, ఇలా చేయవలసినవన్నీ కూడా చేశారు. ఇలా చుక్కల అమావాస్యను ఎవరైతే భక్తి శ్రద్ధలతో 5 సంవత్సరాల పాటు చేస్తారో, అమ్మవారు చెప్పినట్లుగా వ్రతాన్ని ఉద్యాపన చేస్తారో వాళ్లకు ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలలోనూ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చక్కటి జీవిత భాగస్వామి భర్తగా దొరుకుతారు. మగవాళ్లకు చక్కటి భార్య, అనుకూలవతి అయిన భార్య దొరుకుతుంది. ఇది స్వయంగా సూత మహర్షి శవనకాది మహర్షులకు చెప్పారు. పార్వతీదేవికి పరమేశ్వరుడే స్వయంగా చెప్పినటువంటి గొప్ప పుణ్యప్రదమైన వ్రతం ఈ చుక్కల అమావాస్య వ్రతం. కనుక ఈ రోజున ఎవరైనా సరే వారి శక్తి కొద్దీ భక్తితో పార్వతీ పరమేశ్వరులను ఎవరైతే పూజిస్తారో వారి జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. చక్కటి సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. చక్కటి కుటుంబ జీవితం దొరుకుతుంది. ఇవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో కలుగుతాయి అని సూత మహర్షి శవనకాది మహర్షులకు చెప్పినట్లుగా పురాణవచనం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరిపైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని మరొక చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.